గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది ఫోర్త్ ఎస్టేట్. నేను హరి. మంచుకొండల్లో మంటలకు కారణం ఏంటి? చైనాది వ్యూహమా, బరితెగింప? సో ఇదే యావత్ దేశం అంతా కూడా ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. సో భారత్ నెక్స్ట్ యాక్షన్ ఏమై ఉండబోతోంది? దేశ సమగ్రత, సార్వభౌమాధికారం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని భారత్ స్పష్టం చేసింది. రెచ్చగొడితే తిప్పికొడతామని హెచ్చరించింది. భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన హింసాత్మక ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైన నేపథ్యంలో ప్రధాని మోదీ డ్రాగన్కు వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఇండో చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చర్చించేందుకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఇండో చైనా సరిహద్దుల్లో హై టెన్షన్. డ్రాగన్కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్. రెచ్చగొడితే సహించేది లేదన్న ప్రధాని మోదీ. అమరుల త్యాగం వృధాగా పోదని స్పష్టీకరణ. భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనాకు గట్టి హెచ్చరికలు పంపారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ సమగ్రత, సార్వభౌమత్యం విషయంలో రాజీ ఉండదని స్పష్టం చేశారు. భారత్ శాంతిని కోరుకుంటోందని, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మాత్రం సహించేది లేదని తేల్చి చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధీటుగా బదిలిస్తుందని హెచ్చరించారు. భారత్ శాంతి చాహతా హై, లేకిన్ भारत उकसाने पर हर हाल में यथोचित यथोचित जवाब देने में सक्षम है और हमारे दिवंगत शहीद वीर जवानों के विषय में देश को इस बात का गर्व होगा कि वे मारते मारते मरे हैं. లదాఖ్లోని గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు ప్రధాని మోదీ. ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. దేశ రక్షణలో అమరులైన సైనికుల త్యాగాలు వృధా కావని, దేశం వాటిని తప్పక గుర్తుపెట్టుకుంటుందన్నారు ప్రధాని మోదీ. తన భూభాగంలోని ప్రతి ఇంచును భారత్ కాపాడుతుందని స్పష్టంగా చెప్పారు. సమయం వచ్చిన ప్రతిసారి దేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని రక్షించడంలో దేశం తన సత్తా, సామర్థ్యాలను నిరూపించుకుంటుందని గుర్తు చేశారు. त्याग और तितिक्षा हमारे राष्ट्रीय चरित्र का हिस्सा है, लेकिन साथ ही विक्रम और वीरता भी उतना ही हमारे देश के चरित्र का हिस्सा है. मैं देश को भरोसा दिलाना चाहता हूं, हमारे जवानों का बलिदान व्यर्थ नहीं जाएगा. हमारे लिए भारत की अखंडता और संप्रभुता सर्वोच्च है और इसकी रक्षा करने से हमें कोई भी रोक नहीं सकता. సోమవారం రాత్రి లదాఖ్లోని గాల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. ఈ నేపథ్యంలో భారత్ చైనా సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. జూన్ 19 సాయంత్రం 5 గంటలకు అన్ని పార్టీల అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. దేశ సమగ్రత, సార్వభౌమాధికారంల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని భారత్ స్పష్టం చేసింది. చైనాకి ఖచ్చితంగా ఒక గుణపాఠం ఉంటుంది అనేది ప్రధాని చెప్పడం సర్వత్రా ఇక్కడ చర్చనీయాంశమైంది. ఏ విధంగా తిప్పికొడతాం, నెక్స్ట్ ప్లాన్ ఏమై ఉండబోతోంది అనేదే ప్రధానమైన అంశంగా చూస్తున్నాం. ఈరోజు ఇదే చర్చలో పాల్గొనడానికి మనతో ఉన్నారు కృష్ణారావు గారు, రిటైర్డ్ ఐపీఎస్, సాక్షి స్టూడియోలో ఉన్నారు. అలాగే హనుమాన్ చౌదరి గారు మనకి జూమ్లో అందుబాటులోకి వస్తారు. కన్నిగంటి రమేష్ గారు ప్రముఖ స్ట్రాటజిస్ట్ అని చెప్తూ ఉంటాం, ఆయన కూడా ఉన్నారు మనకి. అలాగే కల్నల్ రమేష్ గారు కూడా అందుబాటులో ఉంటారు. కృష్ణారావు గారితో మొదటగా మాట్లాడదాం సార్. సో నిజంగా చాలా విషాదకరం, అలాగే ఒకంత గర్వంగా కూడా ఉన్న నేపథ్యం మనం చూస్తున్నాం. ముఖ్యంగా మాట్లాడాలంటే కల్నల్ సంతోష్ వాళ్ళ ఇంట్లో ఆ గుండె నెబ్బరమే కానీ ఆ సాహసం ప్రదర్శించడం, కుమారుడు చనిపోయిన ఆ తల్లి మాట్లాడిన మాటలు ఎంత స్ఫూర్తిదాయకంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. ఇక విషయానికి వస్తే అక్కడ ఏం జరుగుతుంది చైనా ఇండియా బార్డర్లో, నిజంగా అంటే ఇది చాలా సర్వసాధారణంగా జరిగే తోపులాట
దాంట్లో భాగంగానే ఇది జరిగిందా, లేదంటే చైనా వెన్నుపోటు ఏదైతే ధోరణి ఉంటుందో దానికి ఇది ఉదాహరణగా చెప్పాలా అంటే ఏం చెప్తారు? ఇది సాధారణంగా జరిగే ఇన్సిడెంట్ కంటే ఒక 2-3 రెట్లు మోర్ సీరియస్ అండి ఇది. దీనికి కారణం ఏమిటంటే గత కొన్నేళ్లుగా భారతదేశం చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పెట్టింది అక్కడ. ఒకటి మనకు సియాచిన్ ఈజీగా యాక్సెసిబుల్ అయ్యేటట్టు హెలికాప్టర్లు ప్రాక్టీస్ చేసి అక్కడ ల్యాండ్ అవుతున్నాయి. అది హయ్యెస్ట్ పాయింట్ 24,000 feet అబౌవ్ సీ లెవెల్. దానికి దగ్గరలో దౌలత్ బేగ్ ఓల్డీ అనే స్థలంలో మనం ఒక ఎయిర్ స్ట్రిప్ కట్టాము. అయితే ఆ ఎయిర్ స్ట్రిప్లో ఏదో చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చేవి, ల్యాండ్ అయ్యేవి, 40 మందినో ఎంతమందినో తీసుకెళ్ళగలిగే ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇప్పుడు సుమారు 300 మందిని తీసుకెళ్ళగే బిగ్గెస్ట్ హెలికాప్టర్ C-17, వరల్డ్స్ బిగ్గెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అది, దాన్ని కూడా ల్యాండ్ చేశారు. అంటే మనం ఒకవేళ తలుచుకుంటే ఒకటి ఎంత సైన్యాన్నన్నా బై ఎయిర్ పంపొచ్చు అక్కడికి. అది చాలా ఎత్తులో ఉంటుంది. దానికి తూర్పు సౌత్ ఈస్ట్లో గాల్వాన్ వ్యాలీ అని ఉంది. ఈ దౌలత్ బేగ్ ఓల్డీకి లేకి మధ్యలో చక్కటి రోడ్డు ఉంది, ట్యాంకులు కూడా వెళ్తాయి 250 కిలోమీటర్లు. ఆ రోడ్డుకి గాల్వాన్ వ్యాలీ సుమారు 9 కిలోమీటర్ల దూరం. ఆ కనెక్టింగ్ రోడ్డు ఇప్పుడు కడుతున్నారు. దీంతో ఏమవుతుంది అంటే చైనా యొక్క సిపిఈసి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, వాళ్ళ షింగ్జువాన్ ప్రావిన్స్ నుంచి గ్వాదర్ పోర్ట్ ఇన్ బలూచిస్తాన్ వరకు వాళ్ళు రైల్వే ట్రాక్లు కట్టుకున్నారు. అంతేకాకుండా 4 lane రోడ్ కూడా కట్టుకున్నారు ఫర్ ట్రక్స్ అండ్ అదర్ థింగ్స్ టు గో. ఆల్రెడీ $51 బిలియన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చైనా చేసింది. అది అప్పు, కానీ పాకిస్తాన్ ఎప్పుడు తీర్చదు. కాబట్టి ఈ గ్వాదర్ పోర్ట్ని కంప్లీట్గా చైనాయే ఆపరేట్ చేస్తుంది. అక్కడ ఏ షిప్నైనా తెచ్చుకోవచ్చు, వాళ్ళ యొక్క నేవీని కూడా తెచ్చుకోవచ్చు అక్కడ. ఈ పాకిస్తాన్ కెనాట్ క్వశ్చన్ ఇట్. తర్వాత ఈ రోడ్లన్నీ కూడా వాళ్ళవే అవుతాయి, ఈ ట్రాక్ కూడా వాళ్ళదే అవుతుంది. అటువంటి సమయంలో ఒకవేళ ఇఫ్ దేర్ ఈజ్ అ వార్, దెన్ ఈ దౌలత్ బేగ్ ఓల్డీ నుంచి within 3 minutes that entire track can be demolished, that road can be demolished by India. Okay. Because we are on high ground. That area is called Right. Gilgit and Baltistan. దాని ద్వారా వెళుతుంది. ఈ తరుణంలో వాళ్ళు ఎందుకనో ఆర్మీ నిబ్బరంగా ఉండిపోయింది. అది ది చైనీస్ లీడర్షిప్ ఇది అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ వాళ్ళకి ఇంటర్నల్గా షీ జిన్పింగ్ గారికి కొంత థ్రెట్ వచ్చింది. ఏమిటంటే వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలో ఇతను సరిగ్గా హ్యాండిల్ చేయలేదు COVID-19. ఇప్పుడు వాళ్ళ ఎకానమీ కాంట్రాక్ట్ అవుతోంది. కాబట్టి ఇవి డైవర్షన్ టాక్టిక్స్ అంటారా? ఇనీషియల్గా డైవర్షన్ టాక్టిక్స్. ఎందుకంటే అందుకే వాళ్ళు May 5th మొదలెట్టారు, May 6th అది ఇది. అయితే ఈ లోపల వాళ్ళ యొక్క ఆర్మీ వాళ్ళని ఇన్సల్ట్ చేయబడ్డారు. పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఇస్ ఇన్సల్టెడ్ దెమ్. మీరు చేత కాకుండా ఇంతకాలం అలా కూర్చున్నారంటే వాళ్ళు 15 ఏళ్లలో ఇవన్నీ చేశారు. ఇలాగ మొత్తం 61 స్ట్రాటజిక్ రోడ్లు కట్టారు ఆన్ ది LAC ఇండియా చైనా బార్డర్లో. ఈ యొక్క లిపులేక్ పాస్ అని చైనా, నేపాల్ అండ్ ఇండియా ట్రై జంక్షన్లో ఉంటుంది. దాని ద్వారానే మన కైలాష్ మానసరోవర్ యాత్రికులు నడిచి వెళ్ళేవాళ్ళు. అక్కడ ఈ మధ్యనే మనం ఎప్పటి నుంచో కడుతున్న రోడ్డు కంప్లీట్ అయింది. ఇందులో టనల్స్ ఉన్నాయి, 13 టనల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ పిథోరాగఢ్ నుంచి ఒక 20,000 మంది ఆర్మీని పంపేయాలంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా బస్సుల్లో పంపించేయచ్చు.
ఎక్కడికి? చైనా బార్డర్కి. Right, sir. అంటే మీరు అంటే స్పాట్ టు స్పాట్ జియోగ్రఫికల్గా చెబుతున్న నేపథ్యంలో ఇఫ్ ఐ ఆస్క్ యూ స్ట్రైట్ క్వశ్చన్, ఇఫ్ ఎట్ ఆల్ ద సిచ్యువేషన్ కమ్స్ వేర్ వీ నీడ్ టు ఎన్కౌంటర్ ద చైనా, డూ వీ హ్యావ్ అడ్వాంటేజ్? ఎస్ సర్టన్లీ. Sir. ఇఫ్ అంటే మనకు అఫెన్స్ అనేది మన పాలసీ కాదు, ఎస్. డిఫెన్సే. సో వీ కెన్ డిఫెండ్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ వాట్ వీ కన్సిడర్ as our territory, even if there is an attack simultaneously, two-front war from Pakistan as well as from China, and we have been preparing for the last almost 15 years నుంచి ఈ two-front war. రైట్. సో ఈ యొక్క వాళ్ళు నేపాల్ చేత ఈ అబ్జెక్షన్ రైజ్ చేయించారు ముందు. దాని తర్వాత ఈ గాల్వాన్ వ్యాలీలో May 5th May 6th జరిగింది. దాని తర్వాత ఇద్దరు లెఫ్టినెంట్ జనరల్స్ మాట్లాడుకుని కొంచెం వెనక్కి వెళ్ళాలి మీరు, మేము వెళతాం అంటే సరే అన్నారు. మొన్న జరిగింది 15వ తారీఖు రాత్రి కర్నల్ సంతోష్ బాబు వాళ్ళు. గమ్మత్ ఏంటంటే ఎల్ఏసీలో అగ్రిమెంట్ ఏమిటంటే, విల్ డిస్కస్ మోర్ ఆన్ దిస్. యా, లెట్స్ అదర్ టాక్. హనుమాన్ చౌదరి గారితో ఒకసారి మాట్లాడదాం. చౌదరి గారు నమస్తే అండి. నమస్కారం అండి. యా, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రధాని మాట్లాడిన తర్వాత ఏంటంటే ఇండియా అంతా ఆలోచిస్తుందే, ఈరోజు నేషనల్ మీడియాలో కూడా మనం చూస్తున్నాం. వాట్ ఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్? మిలిటరీ రెస్పాన్స్ ఉండబోతోందా అంటే ఏం చెప్తారు? అలాగే ఒకవేళ ఉంటే కనుక హౌ డు యూ కంపేర్ మనం బాలాకోట్లో చేసిన దానికి, అలాగే పాకిస్తాన్ ఏదైతే ఊరి అటాక్కి వర్సెస్ దీనికి మన 20 మంది సైనికుల్ని పోగొట్టుకున్న తర్వాత అలాంటిది ఏదన్నా ఊహించచ్చా భారతీయులు? అలాంటిది ఏదన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అలాంటిది జరిపేంత స్థైర్యం మనకుందా అంటే ఏం చెప్తాం? మరోపక్క వర్సెస్ చూసుకుంటే కెన్ వి టేమ్ ద డ్రాగన్ అంటే కనుక ఏం చెప్తారు? నిజంగా కనుక యుద్ధం వచ్చినట్లయితే చైనా ఇండియాల మధ్య ఇండియాకు ఒక కెలామిటీ, చైనాకు ఒక డిసాస్టర్. అంటే ఇద్దరు కూడా చాలా నష్టపోతారు అనమాట. ప్రపంచంలో 3వ వంతు జనాభా ఈ రెండు దేశాల్లో ఉన్నది. ప్రపంచంలో 2వ ఆర్థిక శక్తి చైనా. మనం 5, 6 స్థానంలో ఉన్నాం. $3 ట్రిలియన్ మన ఎకానమీ, వాళ్ళ ఎకానమీ $15 ట్రిలియన్. ఇప్పుడు చైనా 1962లో మనం ఏమరుపాటుగా ఉన్నప్పుడు మన ఇటు అటు కొట్టి తిరిగి వెళ్ళిపోయింది. కానీ ఎంత పెద్ద శక్తి అయినా ఏ దేశాన్ని ఆక్రమించడానికి మాత్రం సఫలీకృతం ఇంతవరకు ఇప్పుడు కూడా కాలేదు. అమెరికా 9 సంవత్సరాలు వియత్నాంతో యుద్ధం చేసింది. ప్రపంచంలో నంబర్ 1 అనుకున్నటువంటి అమెరికా తోక ముడుచుకుని వి హావ్ సమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కదా సార్. పిఓకే అంటూ ఉంటాం. ఆ తర్వాత 60కి ముందు చైనా కూడా కొంత భూభాగం మనం తీసుకున్నది కూడా మనం కాదనలేము. సో వియత్నాం నిజంగా నిలిచింది, గొరిల్లా వార్ కూడా చేసింది అమెరికాతో అనేది మన ఇండియాకి వర్తిస్తుందా? కెన్ వి సస్టైన్ దట్? అమెరికాతోనే కాదండి, చైనాతో కూడా యుద్ధం చేసింది. చైనా వియత్నాం మీద యుద్ధం చేసినప్పుడు చైనాని తోక ముడిచి పంపించింది అన్నమాట అండి. ఎంత చిన్న దేశం అయినప్పటికీ కూడా అక్కడ కనుక పేట్రియటిజం, దేశభక్తి కనుక ఉన్నట్టయితే, స్థైర్యం ఉన్నట్టయితే, సరి అయినటువంటి లీడర్, నిస్వార్థమైనటువంటి లీడర్ కనుక ఉన్నట్టయితే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈసారి పారిపోయింది. అదేవిధంగా ఫిన్లాండ్ నుంచి కూడా ఆశీసారి పారిపోయింది, ఈసారి పారిపోయింది ఒకప్పుడు. అందుకని బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమలతే చిక్కి తావదేశమతి. మనం చలిచీమం కూడా కాదు, మనం ఆ ఏనుగుతో, ఆ సర్పంతో దిగుకుంటానికి ఇందాక వారు చెప్పినట్లుగా కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. 1962కు ముందు ఒక నాయకుని యొక్క, నెహ్రూ గారి యొక్క నాయకత్వం, అలసత్వం నుండి, లేకపోతే ఆయన టూ మచ్ ఆప్టిమిజం అని చెప్పండి చైనా గురించి, మనం తయారు కాలేదు. అది మన మిత్రులు అనుకున్నాము. ఇండియా చైనీ బాయ్ బాయ్ అనేది కరెక్ట్ కాదనుకుంటున్నారా మీరు? నెహ్రూ గారు చేసింది ఏదైతే ఉంది. రైట్. యా, మై క్వశ్చన్ రిమైన్స్ ద సేమ్. మై క్వశ్చన్ రిమైన్స్ ద సేమ్ టు రమేష్ గారు. కరెంట్ రమేష్ గారితో మాట్లాడదాం, తిరిగి వద్దాం. రమేష్ గారు, సో కెన్ ఇండియా ఎక్స్పెక్ట్ అనదర్ యూరి ఆర్ బాలాకోట్ కైండ్ అటాక్? ఓకే, హరి గారు నమస్తే. నమస్తే అండి. అండ్ దెన్ పెద్దలు పూజ్యులు పద్మశ్రీ హనుమాన్ చౌదరి గారికి నమస్తే. తర్వాత పెద్దలు ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా నాకైతే మటుకి శ్రీ ఎంవి కృష్ణారావు గారు, ఫార్మర్ డీజీ ఎస్ఎస్బి. సో బోత్ ఆఫ్ దెమ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్యానెల్. అండ్ నేను ఒకటే చెప్తానండి హరి గారు, పెద్ద బిగ్ పిక్చర్ ని మిస్ కావద్దు.
knee-jerk reactions are not at all going to pay. What is the big picture for Chinese grand strategy ఏంటో తెలుసా అసలు మనకి? Is it going to be a fear or a strategy? The way you're saying, is it a fear or a strategy? No, it is. Chinese are having a grand strategy. Let me put it in details. What is their grand strategy? If you want to win over your enemy, know your enemy. Know the enemy. What is the Go on. options of the enemy? Go on. Chinese have a strategy, according to me. Since 1949, Communist Party of China అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చాంగ్ కై షేక్ ని తరిమి కొట్టి ఆయన తైవాన్ వెళ్ళిపోయాడు. 2049 కి చైనీస్ కమ్యూనిస్ట్ CPC is going to finish 100 years. By the time they reach 2049, from today, another 30 years down the line, they have a grand strategy. The grand strategy is called BRI, Belt and Road Initiative, and also revival of old maritime Silk Road by establishing 5 important pillars. Chinese grand strategy ki 5 important pillars unnai. Aa pillars entante, according to me, one is to occupy the physical space of the enemy country. Number 2 is the political space of the enemy country. Number 3 is the cyberspace of the enemy country. Number 4 is the manufacturing space of the enemy country. Finally, last but not least, the service sector, service space of the enemy country. By using not bullets, but by using CBRN, chemical, biological, radiological, nuclear weapons, and also geopolitics of artificial intelligence. Emerging technology and artificial intelligence ను కూడా ఉపయోగించి Chinese wanted to enlarge, encircle, entrap. I repeat, enlargement, entrapment, encirclement of India and also India's friendly countries. ఇదే అప్లై చేసి వాళ్ళు ముఖ్యంగా హేమంతోతా పోర్ట్, ఇందాక పెద్దలు కృష్ణారావు గారు కూడా చెప్తున్నారు, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ను ఉపయోగించుకొని గోదర్ పోర్ట్ రీచ్ అవటం, తర్వాత హిందూ మహాసముద్రంలోకి వెళ్ళిపోవటం, కింద నుంచి ఇండోనేషియా మలేషియా మధ్య ఉన్న మలక్కా స్ట్రైట్స్ లో వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ బంగ్లాదేశ్ తో చెలిమి చేయటం, ఇంకొక కిందకు వచ్చి మాల్దీవ్స్ తో చెలిమి చేయటం, ఇంకొద్దిగా పైకెళ్ళి ఈస్ట్ ఆఫ్ ఆఫ్రికా, హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో జిబూతిలో మిలిటరీ ఏర్పాటు చేయడం. రమేష్ గారు, లెట్ మీ ఇంటరప్ట్ యు. Yeah. మీరు చెప్తున్న ఒక పక్క ఉంచితే చైనా పరిస్థితి కూడా అటు వియత్నాం, మరోవైపు జర్మనీ లాంటి దేశాలు కూడా ఇక్కడ వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నది, అలాగే వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో విల్ చైనా డేర్ ఇండియా? Number 1, the question. The second question. Yeah. What is India's pick and play? So can you repeat the first question, Harigar? I'm sorry, I missed it out. Right. చైనా ఉన్న పరిస్థితుల్లో కూడా ఒక పక్క అంటే చుట్టుపక్క దేశాలు కానివ్వండి, అలాగే అగ్రరాజ్యాలైన జర్మనీ లాంటి దేశాలు కూడా ఒకంత వార్నింగ్స్ ఇస్తూ వస్తున్నాయి, మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో చైనా కూడా ఇండియాని ఢీకొనే సాహసం చేస్తుందా, అంటే యుద్ధానికి ఆ దారి తీసే చర్యలకు పాల్పడుతుందా అనేది ఒక క్వశ్చన్ అయితే, వాట్ ఈస్ నౌ టుడేస్ ది సిచ్యువేషన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్? విల్ ఇండియా, వాట్ ఈస్ ఇండియాస్ పిక్ అండ్ ప్లాన్? హరి గారు, ఇది వార్ రూమ్ డిస్కషన్. ఐ థింక్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ సార్, ప్రైమ్ మినిస్టర్, దే మస్ట్ బి హ్యావింగ్ ది టాక్టికల్ అండ్ ఆపరేషనల్ నాలెడ్జ్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. What is ideal as a citizen of India? As a citizen of India, sacrificing 20 soldiers. Yes, as a citizen of India, Yes, ఒక yes, పౌరుడిగా ఈ రోజు ఇక్కడ కూర్చొని ఏం చేయాలి అని Okay. మనం మాట్లాడుకొని డిస్కస్ చేసుకునే ఇదైతే ఉంటుంది కదా. తప్పనిసరిగా హరి గారు, మై బ్లడ్ ఈస్ ఆల్సో బాయిలింగ్ బికాస్ ఐ బిలాంగ్ టు ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ. మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కన్నగంటి హనుమంతు వాస్ షాట్ బై ద బ్రిటిష్. నౌ దీస్ చైనీస్, ఐ హావ్ డిఫైన్డ్ యాక్చువల్లీ COVID-19 అంటే నా ఒపీనియన్ ఏంటో తెలుసా సార్ హరి గారు? చైనీస్ ఆర్కెస్ట్రేటెడ్ వెనమస్ ఇంపీరియల్ డిజైన్ ఇన్ 2019. I repeat, Chinese orchestrated venomous imperial design in 2019 is COVID-19. So having said that, I would like to put in perspective, India is definitely capable of dealing, if not, see, military to military strength చూసినప్పుడు మనకన్నా వాళ్ళకి ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉండొచ్చు, కొన్ని తప్పనిసరిగా ఉన్నాయి. మనకన్నా కొంత వాళ్ళకి ఆర్సనల్ ఉండొచ్చు, కానీ ఇన్ ద కామిటీ ఆఫ్ నేషన్స్ లో రైట్ నౌ ఇండియా ఈజ్ స్టాండింగ్ సగర్వంగా. ఇండియాకి మంచి సపోర్ట్ దొరుకుతుంది. క్వాడ్ కూడా ఉంది మనకి. అంటే సపోర్ట్ మీద ఆధారపడాల్సిందేనా, లేకపోతే చౌదరి గారు ఇంతకు ముందు చెప్పినట్టుగా దేశభక్తి అలాగే గుండె నిండా ధైర్యం ఉంటే గనక ఎవరినైనా ఢీ కొనగలం, ఎదుర్కోవచ్చు అని వియత్నాంని ఒక ఉదాహరణగా ఆయన చెప్పారు. రైట్, రమేష్ గారితో కూడా మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ యుఎస్ తరిమి కొట్టింది. Yes sir, you are right sir. Yes sir, I'll get back to you. Then I'll get back to you, Ramesh garu.
కల్లల్ రమేష్ గారు కూడా ఉన్నారు. Okay. సార్ మై క్వశ్చన్ రిమైన్స్ ద సేమ్. వై కాంట్ వి అండ్ కెన్ వి జస్ట్ కంపేర్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇన్ బాలాకోట్ ఆర్ ఊరి? అలాంటి అటాక్ ఏదన్నా స్ట్రాటజిక్గా ఉండబోతోందా? అఫ్ కోర్స్ మనం ఒకవేళ ఇంతకుముందు రమేష్ గారు చెప్పినట్టు ఇది వార్ రూమ్లో జరిగే డిస్కషన్స్ మనకి తెలియవు, మనం డిస్కస్ చేయకూడదు అంటే కనుక ఓ భారత పౌరుడిగా ఎందుకు అలాంటివి ఊహించకూడదు, ఎందుకు ఆశించకూడదు అంటే ఏం చెప్తారు? ఒక భారత పౌరుడిగా ఎస్ డెఫినెట్గా మన అందరి బ్లడ్ బాయిల్ అవుతుంది, మనం అందరం అదే ఆశిస్తున్నాం. కాకపోతే ఏంటంటే మనం సిచ్యువేషన్స్ రెండు డిఫరెంట్ సిచ్యువేషన్స్, ఇవి కంట్రీస్ డిఫరెంట్ అనట్లేదు నేను, సిచ్యువేషన్స్ రెండు డిఫరెంట్ సిచ్యువేషన్స్. వాట్ ఇఫ్ ఐ సే కంట్రీస్ ఆర్ డిఫరెంట్? కాదు దట్ ఈస్ వై వి ఆర్ బ్యాక్. నో వీ షుడ్ గో ఇన్ టు ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం. ద ప్రాబ్లం ఊరి బాలాకోట్ జరిగింది ఏమిటి? ఊరి బాలాకోట్లో just because no single bullet has been fired, this cannot be compared with the situation. Not the question. Please keep the bullet, please keep the country, everything separately. ఊరి బాలాకోట్లో మన బాలాకోట్లో జరిగింది ఏంటి? బాలాకోట్లో ఏదైతే వీళ్ళ టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయి, మనకి ఈ టెర్రరిస్ట్ స్థావరాల నుంచి టెర్రరిస్టులు ట్రైనింగ్ అయ్యి వాళ్ళక్కడి నుంచి మన దగ్గరికి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి వచ్చి మన కాశ్మీర్లో అల్లకల్లోలం చేస్తున్నారు. అది ఇష్యూ. కాబట్టి మనము ఆ టెర్రరిస్ట్ స్థావరాలని పూర్తిగా వీ హ్యావ్ టు డిస్మాంటిల్ దాట్. So that was the operation which was carried out. It was a very limited operation. So it was against the terrorists. It was not against any country. There is no land involved. Akkada land issue ledu. Ikkada jarigindi land issue. Common point is we are losing soldiers. Common point is losing soldiers. But depending on the reaction, you will have to work. So there we have worked that yes, we have identified ikkada terrorist స్థావరాలు ఉన్నాయి, మనకు పర్ఫెక్ట్ ఇంటెలిజెన్స్గా ఉంది, మన దగ్గర వెపన్ సిస్టమ్స్ ఉన్నాయి, ఆ ప్రకారంగా మనం బాలాకోట్ స్ట్రేట్ చేసాము. సో వీ హ్యావ్ ఎలిమినేటెడ్ ద టెర్రరిస్ట్ దే. సో దేర్ వీ హ్యావ్ అచీవ్డ్ ఎ సక్సెస్. ఇక్కడ మనం జరుగుతున్నది ఏంటి అంటే మొదటి నుంచి కూడా ఈ అక్సై చిన్ ప్రాంతము, ఈ గాల్వాన్ వ్యాలీ, ఈ హాట్ స్ప్రింగ్స్ ఏరియా కానీ, ఈ పొంగాంగ్సో లేక్ కానీ, ఈ ప్రాంతంలో మనకి 1962లో కూడా గాల్వాన్ వ్యాలీలో మనకు ప్రాబ్లం ఉన్నది. 1962లో కూడా ఇప్పుడు ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ రీడ్ దట్ మిలిటరీ హిస్టరీ, 1962లో కూడా మన అప్పుడు 180GR రెజిమెంట్ ఉన్నది అక్కడ. చైనీస్ చుట్టుపక్కల నుంచి వచ్చి వందల కొలది వేల కొలది వచ్చి ఆక్యుపై చేశారు. మన 180GR సోల్జర్స్ దే హావ్ ఫాట్ వ్యాలియంట్లీ అండ్ వీ హ్యావ్ ఎయిర్ లిఫ్టెడ్ ద ఫైజాట్ అండ్ టుక్ దెమ్ దేర్ అండ్ వీ అగైన్ ఫాట్ వ్యాలియంట్లీ టు రిటైన్ అవర్ ల్యాండ్. దట్ ఈస్ ద వార్ ఫర్ ద ల్యాండ్. సో ఇప్పుడు కూడా ఆ తర్వాత పరిస్థితి ఏమైంది? ఇవాళ కూడా అదే గాల్వాన్ వ్యాలీలో చైనా చొచ్చుకొని వచ్చేసి ఆ ప్రాంతాలని శిఖరాలన్నీ ఆక్యుపై చేయడానికని ట్రై చేస్తుంది. రీజన్ ఏంటి దానికి? వెరీ సింపుల్ రీజన్, మనం కడుతున్నటువంటి రోడ్డు. కృష్ణారావు గారు కూడా ఇంతకు ముందు చెప్పినట్టు చెప్పేశారు. డెఫినెట్లీ అండి. ఇప్పుడు మీరు ఒకప్పుడు లేనించి కనుక మీరు ఆ డిబిఓ ఏదైతే మన ఎయిర్ స్ట్రిప్ చిన్నది ఉండేది అక్కడ పోవాలంటే మీకు 8 గంటలో 10 గంటలో మధ్యలో 33 బ్రిడ్జిలు కట్టామండి. ఒక్కటి కాదు, 2 కాదు. షోక్ రివర్ మీద మొన్న బ్రిడ్జ్, కర్నల్ రింజన్ బ్రిడ్జ్ ఇనాగ్రేట్ చేశారు డిఫెన్స్ మినిస్టర్ గారు. ఇప్పుడు మనం 4 hours 6 hours లోపల కంప్లీట్ అక్కడ మనం చేరిపోవచ్చు. దౌలత్ బేగ్ ఓల్డీలో మన ఉన్నటువంటి ఒక చిన్న పాత స్ట్రిప్ని 2013లో అప్పుడు ఎయిర్ మార్షల్ వైస్ మార్షల్ బార్బరా హ్యాస్ ల్యాండెడ్ ది C-130. ఇప్పుడు అక్కడ ప్రాపర్ అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్ అయిపోయింది. మీరు అదే సైడ్ పోయి చూడండి, ఆపోజిట్ సైడ్ చైనా సంగతి చూడండి. వాళ్ళ దగ్గర నంసారి ఇంకేదో ఒక ప్లేస్ ఉంది. ఆ రెండిట్లో 2 చిన్న హెలిప్యాడ్స్ ఏదో ఉన్నాయి. వాళ్ళ హెలికాప్టర్ కేపబిలిటీ, ఎయిర్ కేపబిలిటీ ఏంటి అక్కడ? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న we are not interested in stopping what they are doing. They are doing infrastructure building. వాళ్ళ దగ్గర వాళ్ళు కట్టుకుంటున్నారు. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం కట్టుకుంటున్నాము. వాళ్ళ దగ్గర ఇప్పుడు సుఖాయ్ MK3 ఈక్వలెంట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. 1 or 2 hours ఎయిర్ కేపబిలిటీ ఉన్నాయి. మన దగ్గర విత్ రీఫ్యూలింగ్ 3 hours కేపబిలిటీ ఉంది. రేపు రఫాల్ వచ్చిందంటే మనం దంచి పారేస్తాం వాళ్ళని. వాళ్ళకి భయం ఉన్నది. మరి వాళ్ళ దగ్గర ఉందా? రఫాల్ లేదు. సో మన ఎయిర్ కేపబిలిటీని బిల్డప్ చేసుకున్నాము. ఒకప్పుడు మనం పాతకాలంలో చూసుకుంటే అక్కడ మనకి ఏముండేది? శ్రీనగర్లో ఒక కోర్ ఉండేది. ఇప్పుడు లేలో ఒక కోర్ హెడ్ క్వార్టర్ వచ్చింది. మనకి కంప్లీట్ ట్రూప్స్ ఉన్నారు అక్కడ. మనకి ట్యాంక్స్ ఉన్నాయి, ఆర్మర్, BMP గన్స్ ఉన్నాయి, ట్రూప్స్ లిఫ్ట్ చేసే కేపబిలిటీ ఉంది. చెప్పిన శక్తి సామర్థ్యాలు ఉంటే కనుక నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అఫ్ కోర్స్ వార్కి అది దారి తీయకపోయినప్పటికీ ఖచ్చితంగా చైనాకి ఒక పాఠం అయితే నేర్పాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? It need not be a war, but definitely they need to learn. Definitely they should see the retaliation of India. ఇప్పుడు మనము ఏమని మీ మాటల వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఏమని చేసుకున్నామంటే మన 20 మంది సైనికులు చనిపోయారు, వీరమరణం పొందారు కాబట్టి మనం ప్రతీకారం తీసుకుందామని. వాళ్ళ సైడ్లో ఎంత వందల మంది చచ్చిపోయారో మనకు తెలియదు. Can somebody say that? Definitely, but definitely not less than 50 to 100 people వాళ్ళ తరఫు నుంచి కూడా ఇంజూర్ అయి would have got killed.
మనకి ఇంతకెందుకండి 1967లో ఏమైంది, నత్తుల మీద వచ్చి వాడు దాడి చేశారు. మన దగ్గర 80 మంది చచ్చిపోతే వాళ్ళు 350 400 మంది చచ్చిపోయారు. మన ఫైటింగ్ But ours కెపబిలిటీ, is not like unlike a China's media. Why can't we tell the people that what has happened exactly there? see, that is left to the people who are sitting on top. We will not criticize what the government and what they will tell appropriate time what has happened. But డెఫినెట్గా ఈ రకమైనటువంటి ఫేస్ ఆఫ్ ఏదైతే అయిందో, ఈ రకమైనటువంటి స్కిర్మిష్ అయిందో, మనతో ఏదో ఫేస్ టు ఫేస్ కొట్లాడైతే అయిందో, మనకి సోల్జర్స్ 20 మంది చనిపోయారంటే డెఫినెట్గా నాట్ లెస్ దాన్ 100 సోల్జర్స్ చైనీస్ తరఫు నుంచి కూడా వాళ్ళు చనిపోయి లేకపోతే గాయపడి ఉంటారు. Right. మనం ఎంత తీవ్రంగా ఆలోచిస్తున్నా దానికి 10 రెట్లు వాళ్ళు తీవ్రంగా ఆలోచిస్తున్నారని చెప్పి నా భావం. కాబట్టి మనము విన్నింగ్ సైడ్లో ఉన్నామని వీ విల్ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. రైట్, విన్నింగ్ సైడ్లో మనం ఉన్నామా నిజంగా? అక్కడ ఉన్న డిప్లాయ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పీస్ డిప్లాయ్మెంట్స్ అని చెప్పొచ్చా, లేకపోతే టాక్టికలా? అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ఎలాంటి పరిస్థితుల్లో మన భారత సైనికులు అక్కడ నిత్యం దేశం కోసం పోరాడుతూ ఉంటారు? ఇప్పుడున్న టెన్షన్స్లో ఈ టెన్షన్స్ ఏమన్నా ఇండియా చైనా మధ్య ట్రేడ్ని సాల్వ్ చేయబోతున్నాయి, వాటికి ఏమన్నా దెబ్బ తగలబోతుందా? పొలిటికల్ డెసిషన్స్ ఏవేవి ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా చర్చిద్దాం. చిన్న బ్రేక్ ఇద్దాం. లెట్స్ గో ఫర్ అ వెరీ షార్ట్ బ్రేక్ ఇన్ ఫోర్త్ ఎస్టేట్. వెల్కమ్ బ్యాక్ టు ఫోర్త్ ఎస్టేట్. ఇక్కడ ఫ్లాష్ పాయింట్గా కనిపిస్తున్న గాల్వాన్ వ్యాలీలో ఏం జరుగుతుంది, అక్కడ మన భారతదేశం సైన్యం ఏం చేయడానికి అక్కడ ప్రయత్నిస్తోంది, చైనీలకు వచ్చిన అడ్డంకి ఏంటి, వాళ్ళ అభ్యంతరాలు ఏంటి? నిజంగానే ఇది ఒక డైవర్షన్ టాక్టిక్స్గా మొదలయ్యి ఈ వివాదం ఇక్కడ పెద్ద ఇదిగా తయారవబోతుందా? ఇది ఎక్కడికి దారితీస్తుంది? నిజంగా రెండు దేశాల దౌత్యవేత్తలు ఏం మాట్లాడుకోవాల్సిన ప్రస్తుతం అవసరం ఉంది? ఇది ట్రేడ్కి ఎంతవరకు దెబ్బ కొడుతుంది? అది భారత్ మీద ప్రభావం ఏ మేరకు ఉంటుంది? చాలా అంశాలు ఉన్నాయి చర్చించడానికి. దీని మల్టీ డైమెన్షన్స్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో పొలిటికల్ డెసిషన్ ఏమై ఉండబోతుంది, ఏమై ఉండాలి? బోల్డ్ ఉన్నాయి. కృష్ణారావు గారు, హౌ డు యూ సే? ఐ నో ఇట్స్ అ లాంగ్ క్వశ్చన్. Parts. Regarding trade, actually it's not possible all of a sudden to stop trading with China. The balance of trade anedi heavily in favor of China. It will take some time. But already oka movement start ayindi to stop using the various Chinese articles that we import and the Chinese apps etc. అది నడుస్తుంది. రెండోది, టు కంటిన్యూ వేర్ హీ హ్యాస్ స్టాప్డ్, నిజంగా కానీ వాళ్లకు అంత దెబ్బ తగిలి ఉండకపోతే దే వుడ్ నాట్ హ్యావ్ విత్డ్రాన్. ఖచ్చితంగా ఇట్ ఇస్ 1:2 or 1:3 రేషియోలో జరిగింది. ఆల్మోస్ట్ రిపిటేషన్ ఆఫ్ 1967 నాతులా వచ్చి సిక్కిం. అప్పుడు కూడా ఇలాగే కమాండింగ్ ఆఫీసర్ చంపేశారు. ఇన్ రిటాలియేషన్ ది ఇండియన్ ఆర్మీ వెంట్ ఇన్ టు ది చైనీస్ టెరిటరీ. Has artillery been used? స్మాల్, అప్పుడు అంత పెద్ద లేదు. దిస్ ఇస్ 67. Okay. దే డిడ్ యూజ్ LMGs. దే వెంట్ అండ్ వైప్డ్ 2 companies స్ట్రైట్ అవే. సో సుమారు ఒక 1:4 రేషియోలో చంపారు. అందుకే తర్వాత ఏం జరగలేదు. 1975లో అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది. అది ఒక 4 ITBP జవాన్స్ పాపం పెట్రోలింగ్ ఆన్ ది ఇండియన్ సైడ్ ఆఫ్ LAC వాళ్ళని అంబుష్ చేసి చంపేశారు. ఆఫ్టర్ దట్ నథింగ్. ఇన్సిడెంటలీ ఇండియన్ ఆర్మీ అండ్ చైనీస్ ఆర్మీ డూ నాట్ క్యారీ ఫైర్ ఆర్మ్స్. ఇప్పుడు కర్నల్ సంతోష్ బాబు గారు పాపం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఈ డిడ్ నాట్ క్యారీ ఎనీ ఫైర్ ఆర్మ్స్. ఎందుకు అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ద 93 అగ్రిమెంట్. The patrolling in normal times is done by ITBP on the Indian side. Chinese side కూడా ఇలాంటిదే ఒక బార్డర్ గార్డింగ్ ఫోర్స్ వాళ్ళకు ఉంది. ది యాక్చువల్ లిబరేషన్ ఆఫ్ పీపుల్స్ లిబరేషన్ అసలు అది అక్కడ ఉండదు. దే కమ్ ఓన్లీ వెన్ దర్ ఇస్ టెన్షన్. మీరు అన్ని వీడియోలు చూపించారు, అందులో ఈ పుషింగ్ అది అంతా బ్రౌన్ క్యామోఫ్లాజ్ యూనిఫామ్ వేసుకున్న ITBP వాళ్ళు, నాట్ ది గ్రీన్ వన్. సో May 5th తర్వాత ఆర్మీ హ్యాస్ బీన్ ఆన్ ది అలర్ట్. దే ఆర్ రెడీ ఎనీ టైమ్. సో అందుకోసమే వాళ్ళు అన్నారు. లెఫ్టినెంట్ జనరల్ ఇద్దరు కలిసి అగ్రీ చేశారు టు విత్డ్రా. మరి మీరేంటి విత్డ్రా అవ్వకుండా ఇంకా మా సైడ్ వస్తున్నారు? ద హోల్ ప్రాబ్లమ్ ఈజ్ వాట్ ఈజ్ దిస్ ఇమాజినరీ లైన్ LAC? ఇండియా వాజ్ ఆనెస్ట్ ఎనఫ్. ఒక మ్యాప్ మీద గీశారు, దిస్ ఈజ్ అవర్ కాన్సెప్ట్ ఆఫ్ LAC. ఆ మ్యాప్ చైనా తీసుకున్నది. కానీ చైనాని అడిగాం మనం, అయ్యా మీరు వాట్ యూ థింక్ ఈజ్ యువర్ LAC? ఇంతవరకు ఇవ్వలేదు. సో ఓవర్ ది లాస్ట్ సెవరల్ ఇయర్స్ దే హావ్ బీన్ అడ్వాన్సింగ్. సో ఇంటెన్షన్స్ ఆర్ బ్యాడ్, వెరీ బ్యాడ్. హనుమంత్ చౌదరి గారు,
సార్ యూ హ్యావ్ పాయింట్ టు సే. అవునండి. సో ఫ్లాష్ పాయింట్ సైట్ గాల్వాన్ వ్యాలీ దగ్గర ఏం జరుగుతుందనేది ఇక్కడ చర్చిస్తూ ఉన్నాం. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏమై ఉంది, భారత్కి చైనాకి మధ్య ఎక్కడ తేడా జరుగుతుంది అనేది కూడా మాట్లాడుతూ ఉన్నాం. చెప్పండి సార్, ప్రస్తుత పరిస్థితిని ఏ విధంగా చెప్పారు. అసలు చెప్పే మన విషయం ఏంటంటే, we must make a distinction between battles and war. A war consists of a number of battles. Some we lose, some we win. ఇప్పుడు జరిగేది ఏ బ్యాటిల్ జరుగుతుందా, యుద్ధం జరుగుతుందా? యుద్ధం జరిగితే పాత పద్ధతిలో జరుగుతుందా, కొత్త పద్ధతిలో జరుగుతుందా? కొత్త పద్ధతి అంటే ఈ స్పేస్ అంతటి కూడాను మిలిటరైజేషన్ ఆఫ్ స్పేస్ అండ్ వెపనైజేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్. సైన్యాన్ని పంపించక్కర్లా. ఏ దేశాన్ని నాశనం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క ఆ నెట్వర్క్ కనుక ధ్వంసం చేయనట్టయితే అక్కడికి వెళ్ళక్కర్లా. అందులో ఒక వర్మ్స్ను పెట్టించి మన రైల్వే వ్యవస్థ, డిఫెన్స్ వ్యవస్థ, టెలికమ్యూనికేషన్ అన్నీ కూడా ఒక్క చైనీస్ సోల్జర్ ఇండియాకి రాకుండా చైనా నుంచి వాళ్ళు చేయగలుగుతారు. అలాగే మనం చేయడానికి మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో ప్రపంచంలో 5-6 దేశాలు, అమెరికా, సోవియట్ యూనియన్, ఇరాన్, పాకిస్తాన్, ఇండియా, చైనా వీటిలో లగి ఉన్నాయన్నమాట. అందుకని యుద్ధం అంటే ఫైనల్ గా ధ్వంసం అయిపోతుంది. కాబట్టి నేను అనుకోవటం బ్యాటిల్స్ మాత్రమే ఉంటాయి. మనం బాలాకోట్ ఈజ్ వాజ్ ఏ బ్యాటిల్, అది లిమిటెడ్ అనమాట. ఇప్పుడు గల్వాన్లో కూడా జరుగుతున్నది ఏంటంటే, చైనా ఈజ్ ట్రైంగ్ అవర్ పేషెన్స్. మనకి పేషెన్స్ ఉంటుందా, మనకి ధైర్యం ఉన్నదా, సాహసం ఉన్నదా, నిశ్చయం ఉన్నదా? ఒక్క మావోయిస్టుని, పీపుల్స్ వార్ గ్రూప్ ని 35 సంవత్సరాల నుంచి మనం మట్టు పెట్టగలిగామా? ఎంతమంది పోలీసులు చచ్చిపోయారు? ఇప్పుడు 20 మంది సోల్జర్స్ చచ్చిపోయారు అంటున్నాం కదా. 100 మంది మన పోలీస్ ఫోర్సెస్ చచ్చిపోయిన ఎక్కడ? మన దేశంలోనే అనమాట. మరి దానికి అలా ఎందుకు జరుగుతుంది? దానికి నిశ్చయం లేకపోవటం వల్లనే కదా, సరైన అర్థం చేసుకోవటం లేకపోవటం వల్లనే కదా. అందుకని వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈజ్ దేర్ ఏ నేషనల్ లీడర్షిప్? ఆర్ ఆల్ పార్టీస్ కమిటెడ్ టు ది ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా? ఇప్పుడు మన కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. యేచూరి గారికి వాళ్ళు ఉత్తరం రాశా, నారాయణ గారికి ఉత్తరం రాశా, రాజాకు ఉత్తరం రాశా. మీరు కమ్యూనిస్టులు ఫ్రాటర్నిటీ అనేది కూడా ఉన్నది. కాబట్టి మీరు చైనా దగ్గరికి వెళ్ళి ఏమనుకుంటున్నారో కనుక్కోకుంటారా? మీరు ఇండియన్సే కదా, ఇండియన్స్ ఇంతమంది చచ్చిపోతున్నారని, మనం కరోనాతో బాధపడుతున్నామని, ఈ యుద్ధం వచ్చినట్టయితే చాలా దోషం జరుగుతుందని అందరూ కూడా అనుకుంటున్నాం కదా. మీకు బాధ్యత అయిదా? అందుకని దీని దౌత్యం ద్వారా, సంభాషణ ద్వారా మాత్రమే దీన్ని తెలుసుకోవాలి. ఇంకొక విషయం కూడా చెప్తాను అన్నమాట. సర్వనాశనం, వినాశకారం అవుతుందన్నమాట కురుక్షేత్రం లాగా. అందుకని ఒక డిఎంజెడ్ ని క్రియేట్ చేయాలి. దక్షిణ కొరియా, ఉత్తర కొరియాల మధ్య ఇటు అటు చాలా యుద్ధాలు జరిగినాయి అనమాట అండి. చివరికి డీమిలిటరైజ్ జోన్ అని చెప్పేసి ఒక రేఖను తీసి, చైనా వాళ్ళు మీ ఎక్కడ ఎంతవరకు మీ ఇండియాలో ఆక్రమిస్తారు, అక్కడ నుంచి మేము 2 కిలోమీటర్లు బయటికి వెళ్తాం. మీరు మా లైన్ ఆఫ్ కంట్రోల్ ఎక్కడ ఉందో, మా పరిధి ఎక్కడ ఉందో అక్కడిని మేమనుకుంటున్నాం, అక్కడి నుంచి మీరు 2 కిలోమీటర్లు అవతలికి వెళ్ళండి. మొత్తం 5 కిలోమీటర్ల డీమిలిటరైజ్ జోన్ ఉంటుంది. ఇది అంత అంతర్జాతీయంగా కొన్న దీన్ని గుర్తింపజేసి శాంతిని స్థాపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇందులో సర్వ ప్రయత్నాలు చేయాలి. యుద్ధం మాత్రం జరిగినట్టయితే సర్వనాశనం అయిపోతుంది. ఓకే సార్, యుద్ధాన్ని మాత్రం అవాయిడ్ చేయాలి. రమేష్ గారు, ఓకేనండి. రమేష్ గారు, ఇక అడ్వాంటేజెస్ గురించి ఒకసారి మాట్లాడదాం. పెద్దలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వెల్ ట్రైన్డ్ ఆర్మీ, మోటివేటెడ్ ఆర్మీ, టెరైన్ అండ్ లో ఆల్టిట్యూడ్ లో మనం వెళ్ళగల సత్తా. సో ఈ 4ని బేరీ చేసుకుంటే కనుక ఎక్కడ నిలబడతాం మనం చైనా? సార్, మిలిటరీ పరంగా అంటే మీరు ట్రెడిషనల్ సెన్స్ లో చూడటం అనేది మేబీ ఐ హ్యావ్ మై క్వశ్చన్స్ అన్నమాట. అట్లా చూడొద్దు. ఇప్పుడు హనుమాన్ చౌదరి గారు చెప్పినట్టు బలమైన చైనాని ఎదుర్కోవటానికి మనము చాలా బుద్ధి ఉపయోగించాలి. బుద్ధి, we have to use our brains, we have to use our tech power, ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, వీటిని వాడి సైబర్ స్పేస్ లో మనం ఎంత క్రియేట్ చేయగలో అంత క్రియేట్ చేయాలి. అంటే not see the definition of war has changed in the 21st century. It's no longer bullet to bullet, it's no longer arm to arm. It's all about how you galvanize your morale of the youth and give them a direction, strategic direction. దేశానికి జాతికి ఒక దిశ చూపించే డాక్యుమెంట్ ఇంతవరకు లేదు. మనకు తెలుసా సార్? We don't have a written national security strategy. How sad that is.
ఏదో ఒక చిన్న స్క్రిమేషన్ జరిగినప్పుడు ఎమ్మట నిద్ర లేస్తున్నాం. అలా కాదు సార్. ఇట్ హ్యాస్ టు బి ఎ లాంగ్ డ్రాన్ బ్యాటిల్. అవర్ నైబర్స్ ఆర్ గోయింగ్ టు స్టే యాజ్ లాంగ్ యాజ్ దిస్ earth is going to stay. You cannot choose your friends, sir. You cannot choose your neighbors. You can choose your friends. You need to manage them. You need to engage them. Kautilya, apply the thought from Kautilya. If you cannot win our enemy, engage the enemy. How do you engage the enemy? How do you engage Chinese? We all should have a brainstorming session. A country of this size, 130 crore population, how many think tanks are there to brainstorm? These are the important issues, sir. It's not about bullet. It's not about aircraft warriors. It's not about men. It's not about mission. It's about the metal in the men. It's about the రైట్ సార్. రమేష్ గారు, చైనా విచ్చుడు Yeah, okay, sir. Okay, sir. Okay, sir. Okay. So what's your sense of this Chinese deployment? Number one question. So ఏ విధంగా చూడాలి? యా, రమేష్ గారు చెప్తున్నారు, this is not about the bullet, it is not about the war, it is about the strategy. But yeah, where are we? Where do we stand if that comes? స్ట్రాటజీస్ రమేష్ గారు చెప్పినట్టు ఎస్, ఆ స్ట్రాటజీస్, ఆ బ్యాక్ డోర్ నెగోసియేషన్స్ అవన్నీ కంటిన్యూ ఉంటాయి. ఆ తర్వాత మిలిటరీ లెవెల్ టాక్స్, దాని తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్, డిప్లొమాటిక్ టాక్స్, ఇవి కూడా కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి. సో కానీ మనకి ఏంటంటే టిపికల్గా మనం తెలిసింది ఒకటి, చైనీస్ మెంటాలిటీ మనకి ఏంటంటే వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళు ఇటు నుంచి ఒక సైడ్ నుంచి కామర్స్ అంటారు, ఒక సైడ్ నుంచి ఎకనామిక్ అంటారు, మూడో సైడ్ నుంచి వాళ్ళు యుద్ధంలో కూడా దిగుతూ ఉంటారు. కాబట్టి ఈ చైనీస్ని మనం, దే ఆర్ అన్ప్రెడిక్టబుల్, దే ఆర్ నాట్ ఎ డెమోక్రటిక్ యాక్చువల్గా చూసినా షుడ్ వి సీ ద 3 tangents what you just said that independent గా చూడాల్సిన అవసరం ఉందా? నాట్ 3, యూ హ్యావ్ టు సీ ఇన్ 10 different ways. బికాస్ మన రమేష్ బాబు గారు చెప్పినట్టు ఐ అగ్రీ విత్ హిమ్ ఆన్ సర్టన్ పాయింట్ డెఫినెట్లీ. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వన్ స్పేస్ దట్ వీ షుడ్ బి లుకింగ్ ఎట్ ఇట్. వీ షుడ్ లుక్ ఎట్ ఇట్ అట్ ఆల్ స్పియర్స్. ప్రాబబ్లీ వీ మే ఈవెన్ కంటిన్యూ అవర్ రెగ్యులర్ కామర్స్, ఎకనామీ అవి కంటిన్యూ చేస్తూ ఏ ప్రకారంగా దెబ్బ కొట్టాలో వాళ్ళని దెబ్బ కొట్టాలి. బట్ కమింగ్ టు యువర్ స్పెసిఫిక్ పాయింట్ అక్కడ మిలిటరీ డిప్లాయ్మెంట్ మనకి ఇప్పుడు స్పెసిఫిక్ ఈ సమయంలో ఈ స్కెర్మిషెస్ ఎందుకు జరుగుతున్నాయి అంటే ద రీజన్ ఈజ్ వెరీ క్లియర్. మన దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్ మన సైడు, దాని తర్వాత వాళ్ళ సైడ్ ఏదైతే వాళ్ళ లాసాను టిబెట్ జిన్జియాంగ్ రోడ్డు అవి థ్రెటన్ అవుతున్నాయి. కాబట్టి మన రోడ్ని వాళ్ళు థ్రెటన్ చేయడానికి, లేక మన కారాకోరం పాస్ టెరెన్ అడ్వాంటేజెస్ ఆన్ బోత్ ద సైడ్స్. బోత్ ద సైడ్స్ ఎందుకు అంటే బేసికలీ ఇప్పుడు మన డిబిఓ రోడ్ ఏదైతే ఉందో, డిఎస్డిబిఓ రోడ్ని వాళ్ళని ఈ గాల్వాన్ వ్యాలీ దగ్గర ఉన్నటువంటి హై ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆక్యుపై చేశారనుకోండి, వాళ్ళు మన డిబిఓని డామినేట్ చేయగలుగుతారు. ఇప్పుడు డిబిఓ దౌలత్ బేగి ఓల్డ్ దగ్గర ఉన్నటువంటి హైట్స్ మనం ఆల్రెడీ క్యాప్చర్ చేసుకున్నాం. కాబట్టి ఇవాళ మనం కారాకోరం పాస్, దాన్ని ఇవాళ కారాకోరం హైవే, ఆ సీపేకు వాటిని మనం థ్రెటన్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఎవరు ఆ డామినేటింగ్ హైట్స్ ఆక్యుపై చేస్తారో వాళ్ళు ఆ ఏరియాని థ్రెటన్ చేస్తారు. రెండు ముఖ్యమైన విషయాలండి. ఒకటి ఏంటంటే గాల్వాన్ వ్యాలీలో మనము సుప్రీమసీ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం, వాళ్ళు సుప్రీమసీ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు, బేసికలీ ఆ హైట్స్ క్యాప్చర్ చేయడానికి. రెండోది ఈ పొంగంగ్సో వ్యాలీ లేక్ దగ్గర ఎక్కడైతే ఉందో ఆ ఫింగర్స్ 1 2 3 4 5 8లో ఉన్నాయో వాళ్ళు 8 నుంచి 4 వరకు వచ్చేసి ఆల్రెడీ వాళ్ళు డగిన్ అయి ఉన్నారు. మనం ఇంకా 1 to 4 పెట్రోలింగ్ దాన్ని చేయడానికి కూడా మనం థ్రెటన్ చేస్తున్నారు. కాబట్టి మన ఫార్వర్డ్ పోస్చరింగ్ అనేది మనది ముఖ్యమే. వాడు ఏం చేస్తున్నాడు ఏమో కానీ మన ఫార్వర్డ్ పోస్చరింగ్ మన ఇప్పుడు ఎందుకంటే డిబిఓ నుంచి షోక్ నుంచి ఈ గాల్వాన్ ఫ్యూచర్స్ వరకు కూడా మనది ఒక రోడ్ ఉంది. కాబట్టి ఆ హైట్స్ ఆక్యుపై చేసుకొని మన డిఫెన్సెస్ మనము స్ట్రెంథెన్ చేసుకోవడం మనం వెరీ ఇంపార్టెంట్. రైట్. బట్ ఈ రకమైన స్ట్రెంథెన్ మీరు చెప్పింది ఒక పద్ధతి అయితే కనుక వై కాంట్ వి టీచ్ దెమ్ ఎ లెసన్ ఇన్ దేర్ ఓన్ వే that why can't we just go to some area where we are tactically strong and Chinese troops are lesser? Can't we do that? You have a point, but I think that we will leave it to the commanders on the ground. See, you have very highly capable corps commanders, army commanders on the ground. You have people who got a good knowledge about the terrain and weaponry. I think we leave it to them because అంటే చాలా మంది చెప్తుంటారు ఇప్పుడు నేను చెప్పింది ఇది ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ మై ఓన్ ఐడియా దో బట్ ఐ కెన్ జస్ట్ గ్యాదర్ సమ్ ఇన్ఫో అండ్ వై కాంట్ వి డూ ఇట్ టు లెసన్ వాళ్ళకి లెసన్ చెప్పడానికి వాళ్ళు చేసేదే మనం చేస్తే వాళ్ళు ఇక్కడ వెనకడుగు వేస్తారేమో కదా అనేది కొంతమంది పెద్దలు కూడా చెప్తున్నారు. డెఫినెట్గా, కానీ అది సొల్యూషనా కాదా మనకి, అది మనం చూపించాలి. ఇప్పుడు ఎందుకంటే అది చేయడం వల్ల ఆర్ వి ఎస్కలేటింగ్ ద మ్యాటర్ ఫర్దర్? ఇవాళ by taking into such action, whether in terms of the army or maybe air force or maybe navy, if we get into that, are we going to diffuse the situation to our advantage or are we going to escalate the matter? So
So this we should leave it to the people on top. But yes, that is definitely an option which I am sure the people must be considering it. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఒకటి. తిరిగి మళ్ళీ వద్దాం ఫోర్త్ ఎస్టేట్ టాపిక్కి. శాసన మండలి వద్ద వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే